మీరు పెట్టిన సాంప్రదాయం ఇదో మేము కాశ్మీర్ మీద డిస్కషన్ చేస్తున్నాం. కాశ్మీర్ది కూడా సేమ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప కాశ్మీర్ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు కాశ్మీర్ అసెంబ్లీ రద్దు చేసేసారు. అది ఎలా చేశారు అని అడిగారు అపోజిషన్ వాళ్ళు. అపోజిషన్ చెప్పాడు ఆయన, మీరేం చేశారా? దీనికి సమాధానం కాదు. ఆవేళ నువ్వేం చేసావు? ఇలాగా ఏ తప్పు చేశారని కేంద్రాన్ని అడిగి మోడీ గారు అలాగే చెప్పాడు. కేంద్రాన్ని ఏ తప్పు పట్టిన వాళ్ళు లేచే ఉంటారు. ఆంధ్రాకి మీరేం చేశారండి? వాళ్ళు చేశారని కూడా వీళ్ళకి తెలియదు. ఆ రోజున మీరేం చేశారని కూడా వీళ్ళు అడగరు. ఆ రోజున వీళ్ళు ఆపితే లేదు కదా, అసలు బీజేపీ వాళ్ళు ఆపితే జరుగుతున్నది అన్కాన్స్టిట్యూషనల్ ఆగు అంటే లేదు. వాళ్ళు నోరు మూసి కూరుకున్నారు. ఇప్పుడు వీళ్ళని అడుగుతుంటారు. దీని మీద ఒక్క డిబేట్ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే రాసిన ఫస్ట్ లెటర్ అదే రాశాను నేను. బాబు కొంచెం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎస్సని చేయలేకపోయాడు, నువ్వు చెయ్యి. 23 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వేమి మోడీని తప్పు పట్టక్కల్లా, బీజేపీని తప్పు పట్టక్కల్లా. ఆ వేళ జరిగిన దాని మీద డిబేట్ పెట్టండి. అది జరిగింది రాజ్యాంగమా కాదా అంటే వాళ్ళు రెడీ అయ్యారు. నేను వెళ్ళి బీజేపీ ఎంపీలతో మాట్లాడాను, వాళ్ళందరూ రెడీ అయ్యారు. అది పెట్టింది కాంగ్రెస్ తప్పు, నాకేం అభ్యంతరం లేదు పెట్టమనండి అని. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను, బాబు పెడుతున్నారా రేపని, పెట్టమనండి, మాకు కూడా అదే కావాలి. బిల్లు పెడితే మేము బిల్లు పెట్టింది పాస్ చేసిందారా లేదా వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్పాలి సమాధానం, ఎందుకు పాస్ చేశారో. మేము బిల్లు పెట్టిన తర్వాత బిల్లు పాస్ చేయమా అని వీళ్ళు అన్నారు. మంచి డిబేట్ జరిగింది. మనం ఊరికే ఒక నోటీస్ ఇచ్చి కూర్చోవడం, మనం ఏం మాట్లాడక్కల. ఆంధ్రప్రదేశ్కి జరిగింది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అంతే ఒకటే. అది తయారు చేసి కూడా పంపాను. ఎన్ని రకాలుగా నోటీసులు ఇవ్వచ్చో అన్ని రకాలుగా డ్రాఫ్ట్ చేసి మొత్తం అన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపాను. ఈయన అధికారంలోకి రాగానే ఈయనకి పంపాను. మీకు ఆ బేసిక్గా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పోనీ లేదు అయిపోయిందా ఇంకెందుకు అవన్నీ తవ్వుకోవడం అనవసరం అని అన్నారా అంటే ప్రతి పబ్లిక్ మీటింగ్లో ఇదే చెప్తారు. ఎంత అన్యాయం జరిగింది మనకి, ఎంత అన్యాయం జరిగింది. ఆ మాట ఎందుకు? ఇంకా అయిందేదో అయిపోయిందంటే ఇంకా అంతా నోరు మూసి కూరుకుంటాం. అన్యాయం జరిగి ప్రశ్నించలేకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకండి? నేను రాసిన బుక్లో లాస్ట్లో అదే పెట్టాను. ఏంటంటే లంచగొండినో లేకపోతే దుర్మార్గుడినో ఎవరినైనా భరించగలం, కానీ రాష్ట్ర పాలకులుగా పిరికి వాళ్ళని భరించేటువంటి పరిస్థితి ఉండదు. కరప్ట్ వాడు అయ్యాడు, ఇద్దరిలో ఎవడు కరప్టో చూసుకుని తక్కువ కరప్ట్ వాడిని ఎన్నుకొచ్చినా ఇంకేం చేస్తాం, అన్ని పుచ్చులే. మా అశోక్ కుమార్ జైన్ చెప్తూ ఉంటాడు, అన్ని పుచ్చులు చచ్చులు ఉన్నప్పుడు ఏవో ఒకటి ఏరుకోవాలి కదా. పుచ్చులు చచ్చులే ఉన్నాయి మార్కెట్లో, అవే వచ్చాయి టమోటాలు. కానీ టమోటా లేకుండా నడవదు, అందులోనే కాస్త తక్కువ పుచ్చున్నది ఏరుకుంటాం. ఎలక్షన్ మానేమంటే మానేస్తారని నోటాకి ఎందుకు ఓట్లు పట్టలేదా అన్న దాని మీద ఆయన చెప్పినటువంటి నిజమే. అది మిగతా వేటికైనా ఉంటుంది అది. కానీ అసలు ఇతను అడగటానికి భయమండి అంటే ఇంకేంటి? కేంద్రాన్ని అడగటానికి భయమండి. ఏమన్నా అంటే ఆయనదేమో ఆయన కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు, అందుకని ఆయన 5 ఏళ్ళు భయపడ్డాడని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, ఈయన భయపడుతున్నాడని ఈయన ఉన్నారు. కేసులు లేనివాడు ఎవడో లేడు. కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. మొత్తం దేశంలో ప్రపంచంలో నేనే ఆనెస్ట్ అని చెప్పే కేజ్రీవాల్ కూడా కేసు పెట్టి వాళ్ళకి వెనకాల తరుగుతున్నారు. అతను సుసైడియా అన్నవాడు అసలు ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్ మొత్తం ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్స్కి ఎవడో జాయిన్ అవ్వకుండా అందరూ పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చాడు. స్కూల్ అట్మాస్ఫియరే మార్చేశాడు, ఫ్యాకల్టీలే మార్చేశాడు. వెళ్ళిపోయి జైల్లో ఉన్నాడు. సంవత్సరం అయిపోతుంది. ఉంటాడు, లోపలే ఉంటాడు, రానివ్వరు వాళ్ళు.